శీర్షిక సహజగానం. రచన డాక్టర్ నందిని సీతారెడ్డి. పఠనం నామాల రవీంద్రసూరి. ఒకరు నేర్పాల ఆ పాలపిట్టకు, నీలిమబ్బు రెక్కలకు అద్దుకొని చెట్ల చుట్టూ సంబురం చల్లుతూ ఎగురుతుంది. దానికి వచ్చినట్టు, దానికి నచ్చినట్టు. నువ్వు చెప్పితేనే వాగు పారుతుందా? అరవటానికేం, కీచురాయి అదే పనిగా అరవచ్చు. నిశ్శబ్ద మహాసౌందర్యం ఎప్పుడైనా బోధపడేనా? ఈత తెలిసిన వాడు ఎంతకాలమైనా కొలను కనబడితే ఆగలేడు. వానమడుగు కవ్వించిన బెకబెకలు ఊరించలేవు. సమయం రెప్పల కింద సందడి చేసినప్పుడు పురివిప్పుకొని మాట్లాడుతాను. రాత్రి విరిగి తొవ్వ కడ్డం పడినప్పుడు తప్పక పాడుతాను. విసిరిన రాయిని విసిరినట్టే అందుకొని విసరవచ్చు. గాలం వేసి కూచున్న వానికి నీటి అలల సోయగమేలా? చేపే కావాలి. అక్షరాన్ని ప్రేమించిన కవికి అన్ని అనుభవాలే, పట్టింపులేలా? ప్రపంచమే కావాలి. స్వర్గం దించినా స్పందించాలని లేదు. సూదులు గుచ్చినా సుడివడాలని లేదు. తనువెల్లా నాదమైన కవికి తాళాలు తబలాలు కావాలా? నిశ్శబ్దమే నిత్య సత్య గీతం. ఒక్క అర్థనాదానికే తల్లడిల్లే కవికి ఒకరు చెప్పాలా? అందరూ చూసేవేళ అద్భుతం పాడుతాడు. కాలాన్ని తుంచి తలపించం ధరించి జాతి జవసత్వాలు. సాహితీవేత్తలందరికీ సాదర ఆహ్వానం. మంచి కవిత్వాన్ని రికార్డ్ చేసి భద్రపరచడం కోసమే నెలకొల్పిన ఈ ఛానల్ మీకోసం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎస్ అక్షర క్షేత్రం.